ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షేకరో భవ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. అరుణకిరణ జాలైరంజిత శావకాశ విధృతి జపపటీకా పుస్తకాభీతి హస్త ఇతర వరకరాజ్య పుల్లకల్హార్హ సంస్థ నివసతు హృదిబాల నిత్య కళ్యాణశీల. శ్రీమాత్రే నమః. 99 టీవీ మన భక్తి ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా డిసెంబర్ 13వ తేదీ 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం. ఈరోజు తిథి త్రయోదశి, రాత్రి 7:40 వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:41, సూర్యాస్తమయం సాయంత్రం 5:39. ఈరోజు తిథి శుక్ల త్రయోదశి రాత్రి 7:40 వరకు. నక్షత్రం భరణి నక్షత్రం ఉదయం 7:49 వరకు. తదుపరి కృత్తికా నక్షత్రం తెల్లవారుజామున 5:47 వరకు. యోగం శివయోగం పగలు 11:53 వరకు. తదుపరి కౌలవ యోగం పగలు 9:03 వరకు. తదుపరి తైతుల కరణం రాత్రి 7:40 వరకు. తదుపరి గరజీకరణం రాత్రి తెల్లవారుజామున 6:20 వరకు. అమృత గడియలు రాత్రి 3:35 లగాయతు 5:03 వరకు. దుర్ముహూర్తం పగలు 8:53 లగాయతు 9:36 వరకు. మరలా దుర్ముహూర్తం పగలు 12:32 లగాయతు 1:16 వరకు. వర్జం సాయంత్రం 6:48 లగాయతు 8:16 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఈరోజు విశేషం ఏంటంటే హనుమద్వ్రతం. మార్గశిర మాస శుక్లపక్ష త్రయోదశి రోజు సువర్చలా సమేత ఆంజనేయ స్వామికి హనుమద్వ్రతాన్ని నిర్వర్తించడం అనేది ఆనవాయితీ. చాలామంది ఈ హనుమద్వ్రతాన్ని వినుండకపోవచ్చు, కానీ చాలామంది ఈ హనుమద్వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని కనుక మనం మొదలుపెట్టి చేస్తే 13 సంవత్సరాలు ఆగకుండా చేయాలి. అంటే ఏ సంవత్సరం కూడా ఆప్షన్ పడకుండా కంపల్సరీ చేయాలి. సో దాని విలువ, దాని విశేషం తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజు హనుమద్వ్రతం. తర్వాత పాషాణ చతుర్దశి అంటారు. ఈరోజు శ్రాద్ధ తిథి త్రయోదశి. మార్గశిర మాస శుక్లపక్ష త్రయోదశి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధకర్మను నిర్వర్తించడం అనేది విధాయకం. మీ కుటుంబంలో ఎవరైనా సరే మార్గశిర మాస శుక్లపక్ష త్రయోదశి రోజు గతించిన పెద్దలు ఉంటే వాళ్ళకి ఈరోజు శ్రాద్ధకర్మను నిర్వర్తించడం ద్వారా మీ కుటుంబంలో పితృదేవత అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఒక కుటుంబము, ఒక వంశం పైకి రావాలంటే, ఆ కుటుంబం వృద్ధిలోకి రావాలంటే, ఆ కుటుంబంలో అర్ధాయుష్య మరణాలు లేకుండా ఉండాలంటే, లేదా మరే ఇతర దుస్సంఘటనలు జరగకుండా ఉండాలంటే దేవతానుగ్రహం ఎంత అవసరమో పితృదేవతానుగ్రహం కూడా అంతే అవసరం. చాలామంది దేవుళ్ళకి విపరీతమైన పూజలు చేస్తారు, కానీ పితృదేవతల్ని మర్చిపోతారు. పితృదేవతానుగ్రహం అనేది చాలా విశేషమైన అనుగ్రహాన్ని మీ కుటుంబానికి ప్రసాదిస్తుంది. ఈరోజు పఠించాల్సిన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రంతో అమ్మవారిని కుంకుమార్చన చేసుకొని అమ్మవారికి నమస్కరించి అమ్మవారికి తగు నివేదన ఏదైనా చేసినట్టయితే ఆ అమ్మవారి అనుగ్రహంతో మనకు కుటుంబంలో ఉన్న ఈతి బాధలు, జాతకరీత్యా ఏర్పడే ఇబ్బందులన్నీ కూడా తొలగి చక్కటి శ్రీమాత అనుగ్రహం లభిస్తుంది. అట్లాగే ఈరోజు త్రయోదశి సమయంలో, త్రయోదశి రోజు ప్రదోషకాలంలో పరమేశ్వరుడు కైలాసంలో ఆనంద తాండవం చేస్తాడు. ఆ ఆనంద తాండవాన్ని వీక్షించడానికి ముక్కోటి దేవతలు ఆయన సన్నిధికి చేరతారు.
కనుక ప్రదోష కాలంలో మీరు చేసే ఈశ్వరాభిషేకము, ఈశ్వరార్చన లేదా శివుడికి సంబంధించిన మంత్రజపము, పరమేశ్వరుడికి సంబంధించింది ఏదైనా సరే మీరు ఏం చేసినా సరే మీకు ముక్కోటి దేవత అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి త్రయోదశి రోజు ప్రదోషకాలం. ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయానికి 45 నిమిషాల ముందు, సూర్యాస్తమయం తర్వాత 45 నిమిషాలు దీన్ని ప్రదోషకాలంగా మనం చెప్పుకుంటాం. కనుక ప్రదోషకాలంలో ఈశ్వరార్చన విశేషమైన ఐశ్వర్య ప్రాప్తిని కలుగజేస్తుంది. తప్పకుండా దీన్ని అందరూ వినియోగించుకోవాలి. ఏకాదశి తిథి విష్ణుమూర్తికి ఎంత ప్రధానమో త్రయోదశి తిథి పరమేశ్వరుడికి అంత ప్రీతికరం. ఆ రోజు ప్రదోషకాలంలో ఆయన అర్చన చేయాలి. చేయడం ద్వారా అద్భుతమైన అదృష్టాన్ని మనం పొందొచ్చు. శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం.